హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. A to Z కర్రీ సిరీస్లో ఇదైతే మన ఫైనల్ వీడియో. ఎందుకంటే ఈరోజు ఆల్ఫాబెట్ వచ్చేసి జెడ్ ఫర్ జుకినీ కర్రీ. ఈ జుకినీ కర్రీ కోసం ముందుగా జుకినీ తీసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు నచ్చితే పీల్ తీయకుండా కూడా మీరు పీసెస్ చేసి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లోకి ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ కూడా కావాలి కాబట్టి వాటిని కూడా మనము ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు జుకినీ దొరకనట్లయితే దీని ప్లేస్లో మీరు కీరాని కూడా యూస్ చేసుకోవచ్చు. కర్రీ అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది, ఏమీ చేంజ్ అయితే ఉండదు. కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా సాటే చేసుకోవాలి. ఇవన్నీ త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్, పసుపు వేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి ఇవి కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము వీటిని కుక్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే టొమాటో అనేది కంప్లీట్గా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం పొడి, ఉప్పు, ఇంకా ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత మన జుకినీ పీసెస్ని కూడా యాడ్ చేసి టొమాటో మిక్చర్లో బాగా కలిసేటట్టు కలుపుకొని 6-7 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు అవసరం అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని మరి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా చాప్ చేసుకున్న కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జుకినీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మరి ఒక కొత్త సిరీస్ తోటి మీ ముందుకి రాబోతున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకీ ఈ A to Z కర్రీ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.